Hey, hi, hello, dear friends. Welcome to Roshan's English World. Here, I am here to support you to score top scoring marks in your English subject. Okay, friends, before we enter into the session, I want to say few words about your preparation. Okay, my dear, and they are just to boost your preparation with our videos and you have to be think of every obstacle as an opportunity to learn and grow. Embrace failure as a stepping stone to your goals, and remember, every successful person you admire faced failures but never let them define their journey. Okay, and you have to must be believe in yourself, your abilities and your dreams. Surround yourself and with positive influence and keep moving forward. The path to success may be long and challenging, but with awareness, dedication and a positive attitude, you will definitely overcome any obstacle and achieve achievement, gratefulness, and you can be achieve your greatness. And at the final, you definitely score 10 by 10 in your public examinations. Okay, friends, మిత్రులారా, నేను మీకు ఇవాల్టి ఈ ఇంగ్లీష్లో మన సెషన్ స్టార్ట్ చేసే కంటే ముందుగా కొన్ని విషయాలు మీతో నేను మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే విద్యార్థులు ముఖ్యంగా మనం ఎంత చదివినా, ఏం సాధించినా, ఎన్ని మార్క్స్ మనం తీసుకుని వచ్చినా వాటిలో మనకు కావాల్సినటువంటి ఆ మార్క్స్ సాధించడానికి కావాల్సినటువంటి ప్రేరణను మనం ఎప్పుడు కోల్పోకూడదు. అలాగే ఆ మార్క్స్ సాధనలో మనల్ని మనము మన ఆరోగ్యాన్ని దెబ్బతీసుకునే విధంగా చదవకూడదు. ఒక పర్టికులర్ ప్రాపర్ ప్లాన్ ఉండాలి. మనం ఏం చదవాలి అనేది ముందు మనకు తెలిసి ఉండాలి. ఎలా చదవాలి అనేటటువంటి ఎలా చదవాలి అనేటటువంటి ఒక పర్ఫెక్ట్ మీ దగ్గర ఒక స్కెచ్ ఉండాలి. ఎంతసేపు చదవాలి అనేది వదిలేసి మీరు ఏం చదవాలి, ఎలా చదవాలి, వాటిని మనము ఏ రకంగా ఆ సబ్జెక్ట్ని మనము ఎగ్జామ్ హాల్లో ఆ పేపర్ పైన మనం ప్రజెంట్ చేయగలగాలి అనేది మీరు ఈ విజన్తో ముందుకు వెళ్ళాలి. దానికి ఈ వీడియోస్ చాలా చక్కగా దోహదపడతాయి. మీ పరిశ్రమతో పాటు, మీరు చేస్తున్నటువంటి మీ కృషితో పాటు నా సహకారం మీకు ఎప్పుడు ఉంటుంది. మరి ఈ లేట్ చేయకుండా ఇవాళ ఈ వీడియోలోకి ఎంటర్ అయిపోదామా? చూడండి, మనకి ఏ రీడింగ్ లో ముందుగా మనం చెప్పుకున్నటువంటి కాంప్రహెన్సివ్ క్వశ్చన్స్ లో భాగంగా 1 to 4 ఒక పేరా ఉంటుంది, అండ్ క్వశ్చన్ నెంబర్ 5 to 8 కూడా ఇంకో పేరా ఉంటుంది. వాటికి ప్రతి క్వశ్చన్ కి 3 మార్క్స్ చొప్పున మనకి 4 3s are 12 ఫస్ట్ పేరాకి, 4 3s are 12 సెకండ్ పేరాకి ఓవరాల్ గా 24 మార్క్స్ సంబంధించినటువంటి వీడియోని మన గత వీడియోలో మనం చూసాం. మరి ఇవాళ వీడియోలో క్వశ్చన్ నెంబర్ 9 to క్వశ్చన్ నెంబర్ 12. దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ ద బార్ గ్రాఫ్ or line graph or pie chart, whatever may be. These questions are covered on the గ్రాఫ్ బేస్డ్ క్వశ్చన్స్. ఓకే ఫ్రెండ్స్, మరి గ్రాఫ్ బేస్డ్ క్వశ్చన్స్ లో మనకి ఆ గ్రాఫ్ ఏదైనా కావచ్చు, పై గ్రాఫ్ కావచ్చు, లైన్ గ్రాఫ్ కావచ్చు, లేదంటే మనకి కొన్ని సందర్భాల్లో ఎక్కువ సార్లుగా వీళ్ళు కమ్మి చిత్రాలు అంటుంటాం కదా, బార్ గ్రాఫ్, ఆ బార్ గ్రాఫ్ కావచ్చు. ఏదైనా ఒక గ్రాఫ్ ఇచ్చి ఆ గ్రాఫ్కు సంబంధించినటువంటి 4 క్వశ్చన్స్ మనల్ని అడగడం జరుగుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కంటైన్స్ 2 మార్క్స్. దట్ మీన్స్ 4 to 8 మార్క్స్ ఫ్రమ్ దిస్ సెక్షన్. దట్ మీన్స్ మనకి ఈ గ్రాఫ్ కనుక మనం ఎలా చేయాలి, ఎలా సాధించాలి అనేది కనుక మనం తెలుసుకున్నట్లయితే 8 మార్క్స్ సింపుల్ గా మనకి ఇక్కడ మనం సాధించవచ్చు. మరి గ్రాఫ్ అంటే ఎలా ఉంటుందో చూసారా? మరి ఇక్కడ చూడండి, ఇందులో ఒక గ్రాఫ్ మనకి ఇవ్వడం జరిగింది. ఈ గ్రాఫ్ లో మనకి ఆయా సబ్జెక్ట్స్ గురించి మనకి ఇవ్వడం జరిగింది. ఆయా సబ్జెక్ట్స్ లో విద్యార్థులు సాధించినటువంటి మార్క్స్ గురించి కూడా మనకు ఇక్కడ చెప్పడం జరిగింది. సో హియర్ దిస్ ఇస్ అ బార్ గ్రాఫ్, అండ్ ఇన్ దిస్ బార్ గ్రాఫ్, this bar graph speaking about what? The marks. See here the marks and the subjects are given, and after that questions asked based on that particular graph. Okay,
చూసారు కదా, ఈ గ్రాఫ్ని చూడండి. ఈ గ్రాఫ్లో మనకి సబ్జెక్టులు ఇవ్వడం జరిగింది. ఆ సబ్జెక్ట్స్లో ఒక్కో సబ్జెక్ట్లో విద్యార్థులు ఎంత శాతం వరకు మార్కులు సాధించారు అనేది ఇవ్వబడింది. మరి వాటికి సంబంధించిన క్వశ్చన్స్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ గ్రాఫ్ని మనము ఓవర్లుక్ చేయకుండా, చాలామంది మనం చేసేయగలము అనేటటువంటి ఒక ఓవర్లుక్తో కానీ, లేదా ఇది సింపులే కదా దానిలో ఎక్కడో ఏదో ఉంటుందని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. చివరికి కన్ఫ్యూజన్తో అక్కడ మనం తప్పులు చేసి మార్కులు కోల్పోవాల్సి వస్తుంది. సో బిఫోర్ వి start to solve these type of the questions, we have to be must know about how to answer and this type of the graph based question. Okay friends, నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, whenever you are listening my videos, you just take your short notes and put all these things in the form of synopsis. If you may not able to understand in once, then try to listen once again. Okay my dear friends, see first మీరు గ్రాఫ్ క్వశ్చన్స్ ని మనం అర్థం చేసుకోవాలి అంటే you have to understand the graph first. ముందుగా మీరు గ్రాఫ్ ని అర్థం చేసుకోవాలి. Identify the type of graph. That means it may be bar graph, line graph, pie chart, whatever may be, and check the axis labels and units to understand what is being measured and what is the title given. Like this type of the information is given there. ముందుగా అది ఏ రకమైన గ్రాఫ్, మరి దాంట్లో ఉన్నటువంటి యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అని ఉంటాయి కదా, ఏ యాక్సిస్ పైన ఏవే విషయాలను తీసుకోవడం జరిగింది, మరి దానికి ఏ రకమైనటువంటి టైటిల్ ఇవ్వడం జరిగింది అనేది మీరు ముందుగా దీనిలో గ్రాఫ్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసే ముందు మీరు ఆ గ్రాఫ్ రీడింగ్ చేసేప్పుడు తీసుకోవాల్సిన మొదటి జాగ్రత్త ఏంటి? అండర్స్టాండ్ ద గ్రాఫ్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ యూ హ్యావ్ టు బి మస్ట్ ఐడెంటిఫై ద కీ ట్రెండ్స్ అండ్ ప్యాటర్న్స్. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఏం చేయాలి అంటే అందులో ఉన్నటువంటి ప్యాటర్న్ ఏంటి? ప్యాటర్న్ అంటే మీకు అర్థమైందండి, అంటే ఇంక్రీజెస్, డిక్రీజెస్, ఫ్లక్చుయేషన్స్ ఆర్ స్టెబిలిటీ అనేది ఉంటుంది కదా. డేటాలో ఏముంటుంది? పై చార్ట్ కానివ్వండి, బార్ గ్రాఫ్ కానివ్వండి, లైన్ గ్రాఫ్ కానివ్వండి, ఏదైనా సరే దాంట్లో ఏముంటుంది అంటే రేఖలు మనకి ఎలా ఉంటాయి? కిందకి పైకి కానీ వెళ్తూ ఉండడం, లేదంటే పైకి వెళ్తూ ఉండడం, లేదా కిందకి వస్తూ ఉండడం, అంటే వాటి విలువలు పెరుగుతూ ఉండడం కానీ తగ్గుతూ ఉండడం కానీ, లేదా నిరంతరం పెరుగుతూ తగ్గుతూ ఉండడం కానీ మనం ఆ రేఖల్లో చూస్తూ ఉంటాం కదా. వాటిని జాగ్రత్తగా మనం గమనించాలి. అండ్ యూ హ్యావ్ టు బి జస్ట్ నోట్ హైయెస్ట్, లోవెస్ట్ ఆర్ సడన్ చేంజెస్. ఇఫ్ సమ్ ప్లేసెస్ ఇట్ మే బి కంపేర్ మల్టిపుల్ డేటా పాయింట్స్. ఓకే, మరి దీనిలో ఏముంటుంది? మనకు ఆ వాల్యూస్ అనేవి పెరుగుతున్నాయా, తగ్గుతున్నాయా, కొన్ని సందర్భాల్లో రెండు ఒకేలాగా పోలికలతో ఉన్నాయా అనే వాటిని మనం జాగ్రత్తగా ఇక్కడ చూసుకోవాల్సి వస్తుంది. ఓకే అండి, ఎందుకంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు ఇవి ఏ రకంగా మనకు ఉపయోగపడతాయి అనేది తెలుస్తుంది. దీనికి సింపుల్గా ఓ గ్రాఫ్ ఇచ్చేసి క్వశ్చన్స్ చదివేస్తే ఆన్సర్ ఎలా చేయాలో తెలిస్తే అయిపోతుంది కదా. అంటే దానికి వీడియో ఈరోజు సార్ మీకు అవసరం లేదు, దానికి మార్కెట్లో చాలా మోడల్ పేపర్స్ ఉన్నాయి. కానీ ఇఫ్ ద టెక్స్ట్ నెవర్ స్పీక్ ఇట్ సెల్ఫ్, అక్కడ ఉన్నటువంటి సమాచారం మీకు అవగతం మీరు చేసుకోవడం పైన ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఆథర్ అనేవాడు దాన్ని రాయడం అనేది తన ఉద్దేశంలో దాని భావాన్ని వ్యక్తపరిచి ఉంటాడు, కానీ దాన్ని మీరు అర్థం చేసుకునే తీరు పైన అది ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మనకు గ్రాఫ్ బేస్డ్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేసేప్పుడు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి అనేది డైరెక్ట్గా మేము బోధన క్రమంలో విద్యార్థుల ద్వారా సేకరించడం, విద్యార్థుల దగ్గర వాళ్ళు ఆన్సర్ చేసేటప్పుడు ఎదురవుతున్నటువంటి క్వశ్చన్స్ ని ప్రాక్టికల్ గా చూసి ఉండడం వల్ల మీకు ఈ విషయాన్ని నేను ఇక్కడ చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ద థర్డ్ థింగ్ ఈజ్ యూస్ ప్రిసిస్ అండ్ ఫార్మల్ లాంగ్వేజ్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు వెన్ ఎవర్ యు ఆర్ గోయింగ్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్స్ యూ మస్ట్ బి యూజ్ ద ఫార్మల్ లాంగ్వేజ్. ఫార్మల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? మనం మాట్లాడేటటువంటి భాష ఒక సక్రమమైన విధానంలో ఉండాలి. ఉదాహరణకి ఆ టర్మినాలజీని మనం వాడాలి. రేఖలు ఎప్పుడు కూడాను మనకేమంటున్నాం, మనం రేఖలు ఫ్లక్చువేట్ అవుతుంటాయి, అంటే పైకి కిందకి కదులుతూ ఉంటాయి, లేదా నిరంతరం పైకి వెళ్తుంది, ప్రోగ్రెసివ్ వేలో ఉంటుంది, లేదంటే డౌన్ ఫాల్ అవుతూ ఉంటుంది కదా. దాన్ని సపోజ్ ఇప్పుడు మీకు తెలుగులో చెప్తున్నాను అనుకోండి, గీత పైకి పోతూ ఉంది. ఆ గీత అంటే రేఖ అనే దాన్ని మనం గీత అని, పైకి పోతూ ఉంది అనే దాన్ని అది పైకి పోవడము, కిందకి రావడము, కొట్టుకోవడం కాదు. పైకి వెళ్ళడం అనే దాన్ని ఏమంటాం మనము? అది వృద్ధి అవుతుంది లేదా పెరుగుతూ పోతుంది కదా, దాని వాల్యూ అనేది గ్రోత్ అవుతుంది. మరి ఆ టర్మినాలజీని ఇక్కడ వాడాలి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ వెంట్ అప్
లేదా గెట్ డౌన్ అనే దానికంటే మీరేమనాలి, ఇంక్రీజ్డ్. ద లైన్ ఇంక్రీజ్డ్ స్టడీలీ, ఆ రేఖ క్రమంగా పెరుగుతూ పోతుంది. లేదా డిక్రీజ్డ్, రైట్. లేదంటే గ్రాడ్యువల్, significant, steady, fluctuating. Like this type of the terminology you have to must use in your answers. ఎందుకంటే గ్రాఫ్లో ఇలాంటి పదజాలం అనేది అక్కడ గ్రాఫ్లో ఇచ్చి ఉండదు. కేవలం మీకు రేఖ ఉంటుంది, వాల్యూస్ ఉంటాయి, అంటే నంబరింగ్ ఉంటుంది, డేటా ఉంటుంది. ఆ డేటాని మీరు ఆన్సర్ ఫామ్లో రాయాలి. కనుక నేను ఇంతకుముందే చెప్పాను, ఆన్సర్ ఎలా చేయాలి అనేది క్వశ్చన్లోనే సగం ఆన్సర్ ఉంటుంది అని మనం బిఫోర్ వీడియోస్లో చూసాం కదా. మరి వాటిని అంటే ప్రతి వీడియోలో నేను చెప్తూ పోతే ఏమవుతుంది ఫ్రెండ్స్ అంటే దీని వీడియోస్ ఇంకా లెంత్ చాలా ఎక్కువ అయిపోతుంది. అందుకోసం నేను ఏ వీడియోలో సంబంధించిన విషయం దాంట్లోనే చెప్తున్నాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ బి టేక్ దిస్ ఆల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ప్రీవియస్ వీడియోస్. డిస్క్రిప్షన్లో నేను మీకు ఆ లింక్స్ పెడతాను, కావాలంటే మీరు తీసుకుని చూడండి. సో ఇక్కడ చూడండి, ఈ గ్రాడ్యువల్, సిగ్నిఫికెంట్, గ్రోయింగ్, ఇంక్రీజ్, డిక్రీజ్ అనే వాటిని మీరు టర్మినాలజీని వాడాల్సి ఉంటుంది. అండ్ ప్రొవైడ్ డేటా సపోర్ట్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. డేటా అనేది ఎప్పుడు కొన్నాను ఏముంటుంది, ఇట్ మస్ట్ బి ఆల్వేస్ రెఫర్ టు స్పెసిఫిక్ నంబర్స్ ఆర్ పర్సంటేజెస్ ఫ్రమ్ ద గ్రాఫ్. అర్థమవుతుందా? గ్రాఫ్లో ఇచ్చినటువంటి పర్సంటేజ్ని కానీ ఆ డేటా వాల్యూస్ కానీ మనం సక్రమంగా అక్కడ నుంచి ఆ సపోర్ట్ చేసుకుని వాటిని ఆన్సర్ను చేయాల్సి ఉంటుంది. అండ్ సమ్ ప్లేసెస్ వి మే బి నీడ్ టు కంపేర్ ద వాల్యూస్. కొన్ని సందర్భాల్లో మనకు వాల్యూస్ని కంపేర్ చేయాల్సి వస్తుంది. సపోజ్ నేను 2022 అండ్ 2023 ఈ సంవత్సరం మధ్య కాలంలో ఈ రెండు సంవత్సరాల్లో జరిగినటువంటి పబ్లిక్ ఎగ్జామ్స్లో ఏ సబ్జెక్ట్లో విద్యార్థులు ఎక్కువ శాతం మార్కులు సాధించారు అనే క్వశ్చన్ ఉందనుకోండి. అంటే అక్కడ ఏం చేస్తున్నాం, 2 సంవత్సరాలలో ఉన్నటువంటి ఆయా సబ్జెక్టులో ఉన్నటువంటి మార్క్స్ని ఇక్కడ మనము కంపేర్ చేయడం అనేది జరుగుతుంది. అది చేయాలి మీరు, రైట్. అదే సేమ్ టైం మనం డిఫరెన్స్ కూడా కావాల్సి ఉండొచ్చు. అండ్ బీ కన్సైజ్ అండ్ లాజికల్ మై డియర్ ఫ్రెండ్స్, బికాస్ you must be follow the clear structure introduction and it may be observation and you may be need to give the conclusion also. సో ముందుగా గ్రాఫ్ను అర్థం చేసుకుని వాల్యూస్ ఏమవుతున్నాయి, ఏ సబ్జెక్టులో ఏమేం జరుగుతుంది, సబ్జెక్ట్ సంబంధించింది ఉంటే, లేదా పంటల గురించి ఇచ్చి ఉండొచ్చు. ఈ సంవత్సరంలో ఈ పంటలు ఇంత శాతం పండించారు, వీటి యొక్క దిగుబడి ఇంత ఉంది అని ఇచ్చారనుకోండి. వాటిని ఫైనల్గా మనం ఒక కన్క్లూజన్కి రావాలి. వరి వంగడం ఎక్కువగా ఉత్పత్తి చేశారు, లేదంటే ఫలానా దినుసులు ఎక్కువగా ఉత్పత్తి చేశారని అక్కడ ఉన్నటువంటి దానికి మనము ఒక కన్క్లూజన్ కూడా తెచ్చుకోవాలి. అండ్ here you maybe need to that fluctuations and stabilities వాటి గురించి మనము క్లియర్గా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. క్లియరా ఫ్రెండ్స్? మరి ఒక్కసారి మన గ్రాఫ్లోకి వెళ్ళిపోదాం. ప్రాక్టికల్గా చూస్తే కానీ మనకు అర్థం అవ్వదు కదా. చూడండి, ఇక్కడ దిస్ ఈజ్ ద గ్రాఫ్. హియర్ దేర్ ఆర్ 5 subjects are taken and each subject given here in a different color. In another axis the marks were given and this is a comparative study of marks in different subjects. ఇది టైటిల్, ఇక్కడ ఈ గ్రాఫ్ కి ఇది టైటిల్. మనం ఇన్స్ట్రక్షన్ ముందుగా చూసుకోండి. హియర్ ఇస్ a comparative study of population in 5 subjects of a student. These figures are represented in the form of a bar graph. Look at the graph and answer the questions అన్నాడు. ఈ గ్రాఫ్ దేనికి సంబంధించింది అనేది మనకు అక్కడ టైటిల్లో ఇన్స్ట్రక్షన్ లో కూడా ఇవ్వడం జరిగింది. సో దాన్ని బట్టి ఇప్పుడు మనం క్వశ్చన్స్ ని చూద్దాం. ఇక్కడ what does the bar graph present, how many segments are presented in bar graph and what are they అంటున్నాడు. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, ఈ బార్ గ్రాఫ్ దేనికి సంబంధించింది అంటున్నాడు. దేనికి సంబంధించింది టైటిల్లోనే మనకి ఇవ్వడం జరిగింది. దిస్ ఇస్ ద సో ఆన్సర్ ఎలా చేస్తాము, ద బార్ గ్రాఫ్ ప్రెజెంట్ ఫిగర్స్ ఆర్ ఏమంటున్నారు ఇక్కడ, comparative study of population in 5 subjects. This bar graph presents the comparative study of population in 5 subjects of students. ఓకే, ఇంతవరకు రాస్తే ఈ ఫస్ట్ 2 మార్క్స్ మనకు వచ్చేసినట్టే. నెక్స్ట్ చూడండి, విచ్ ఈస్ ద లీస్ట్ స్కోర్డ్ సబ్జెక్ట్, హౌ కెన్ వన్ ఇంప్రూవ్ ఇన్ ద సబ్జెక్ట్. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, అన్నిటికంటే తక్కువ స్కోర్ చేయబడ్డటువంటి సబ్జెక్ట్ ఏది, ఏ సబ్జెక్ట్ లో తక్కువ మార్క్స్ వచ్చాయి. చూడండి, ఇక్కడ తక్కువ వాల్యూ కిందకు ఉన్నటువంటిది ఏముంది, మనకి సోషల్ స్టడీస్ కనిపిస్తుంది కదా. దిస్ ఈజ్ ఇన్ బిట్వీన్ ద 60 and
80, 60కి 80కి మధ్య నియర్ అబౌట్ 70% అనేది సోషల్ స్టడీస్లో సాధించారు. మరి దీన్ని ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేయాలని నెక్స్ట్ క్వశ్చన్ దాంట్లో కూడా అడుగుతున్నాడు. అంటే ప్రతి క్వశ్చన్లో ఒక 2 రకాల క్వశ్చన్స్ అడిగి ఫస్ట్ డైరెక్ట్ వాల్యూని అడుగుతున్నాడు, తర్వాత మీ దగ్గర నుంచి సమాచారాన్ని సేకరించడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ క్వశ్చన్లో 1 మార్క్ దానికి అన్నట్లు. మరి దీనిలో మార్క్స్ ఎక్కువ రావాలంటే ఏం చేయాలంటే మీరు ఎనీ సింపుల్ పాయింట్ యూ కెన్ బి సజెస్ట్. జస్ట్ స్టూడెంట్ మస్ట్ బి వర్క్ హార్డ్ ఆన్ దట్ పర్టికులర్ సబ్జెక్ట్ అంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, విచ్ సబ్జెక్ట్ హ్యాస్ ద హైయెస్ట్ మార్క్స్, వాట్ డూ యూ లైక్ ద మోస్ట్ ఇన్ దిస్ సబ్జెక్ట్. మరి హైయెస్ట్ మార్క్స్ ఏ సబ్జెక్ట్లో సాధించారు అని ఇక్కడ మనకి అడగడం జరిగింది. మరి హైయెస్ట్ మార్క్స్ అనేది ఇక్కడ దేంట్లో సాధించారు, దట్ ఈజ్ అవర్ సబ్జెక్ట్, దట్ ఈజ్ యువర్ సబ్జెక్ట్, దట్ ఈజ్ మై సబ్జెక్ట్, దట్ ఈజ్ ఇంగ్లీష్. ఓకే, మరి ఇంగ్లీష్లో ఎక్కువ పర్సంటేజ్ వీళ్ళు సాధించడం జరిగింది. దట్ ఈజ్ ఇన్ బిట్వీన్ ద 80 and 100, 80కి 100కి మధ్య అంటే 90% ఆఫ్ ద మార్క్స్ అనేది వీళ్ళు ఇంగ్లీష్లో సాధించడం జరిగింది. వాట్ డూ యూ లైక్ ద మోస్ట్ ఇన్ దిస్ సబ్జెక్ట్, ఈ సబ్జెక్ట్లో మీకు బాగా నచ్చింది ఏంటి. ఆ సబ్జెక్ట్ ఏది అన్నాడు, అది ఇంగ్లీష్ అని మనం అన్నాం. మరి ఆ సబ్జెక్ట్లో మీకు నచ్చింది ఏంటి అంటున్నాడు. వాట్ డూ యూ లైక్ ఇన్ ఇంగ్లీష్ మై డియర్ ఫ్రెండ్స్. Yes, tomorrow I will be listen, otherwise you give what do you like in English in our comments. Okay, right, అది అక్కడ రాస్తాం. నెక్స్ట్ చూడండి, మెన్షన్ ద సబ్జెక్ట్స్ ఇన్ విచ్ స్టూడెంట్స్ స్కోర్డ్ 80 మార్క్స్. ఇక్కడ ఏమంటున్నాడు, 80 అనేది 80% మార్క్స్ ఏ సబ్జెక్టులో వాళ్ళు సాధించారు. మోర్ దెన్ 80 లేదా 80 అంటున్నాడా, ఏమంటున్నాడు ఇక్కడ చూసారా మీరు. మెన్షన్ ద సబ్జెక్ట్స్ ఇన్ విచ్ స్టూడెంట్స్ స్కోర్డ్ 80 అబోవ్, 80% కంటే ఎక్కువ మార్కులు సాధించినటువంటి సబ్జెక్ట్స్ ఏవి. చూడండి ఇక్కడ ఏ కనిపిస్తున్నాయి, 80కి దగ్గరగా ద ఫస్ట్ వన్ మ్యాథమెటిక్స్, అండ్ సెకండ్ లేదు, అండ్ థర్డ్ వన్ ఇంగ్లీష్, అండ్ ఫోర్త్ లేదు, ఫిఫ్త్ వన్ కంప్యూటర్ సైన్స్ ఉంది కదా, అది కూడా 80% ఉంది. దట్ మీన్స్ మ్యాథమెటిక్స్, English and computer sciences, these 3 subjects, in these 3 subjects students scored more than 80% marks. సో ఇది మనము ఆ గ్రాఫ్కి ఆన్సర్ చేసేటటువంటి విధానం మై డియర్ ఫ్రెండ్స్. క్లియరా, అర్థమైంది కదా. మరి మనం ప్రతిరోజు లాగానే ఈరోజు వీడియో చూసిన తర్వాత మనం చేయాల్సింది ఏంటి అంటే, we must be try to practice over on our work. Instead of fearing or instead of thinking, just you have to be do what thing, you have to be planned for your preparation and don't get any type of that fear, and you have to first know your syllabus లో ఏముంది, ఏం చదవాలి, ఎంత చదవాలి, ఎలా చదవాలి అనేది మీరు ప్లాన్ చేసుకోండి. అండ్ క్రియేట్ ఏ స్టడీ షెడ్యూల్, మీరు ఖచ్చితంగా ఒక స్టడీ షెడ్యూల్ని తయారు చేసుకోండి. స్టడీ షెడ్యూల్ అంటే ఏంటి, బేసిక్గా నేను చాలా స్కూల్స్లో sometimes in college students also they told me that మేము ఇది చేసేస్తున్నాం, మేము ఈ టైంకి లేస్తాం, మేము ఈ టైంలో ఇది చేస్తాం, మేము ఈ టైంలో ఎలా చేస్తాం అని అంటుంటారు. 2 రోజుల తర్వాత బిగినర్స్ ఎంథూసియాజం అంటాం కదా, అంటే ఏంటి, ఆరంభ శూరత్వం. ఈ ఆరంభ శూరత్వంతో వాళ్ళు మాట్లాడే మాటలు కొన్ని రోజుల తర్వాత ఆగిపోతాయి, ఆ పనులు చెయ్యరు. టైం టేబుల్ రాసుకోవడాలు, గోడల మీద అతికించడాలు, ఇది కాదు ఇక్కడ చేయాల్సింది. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే, చిత్తశుద్ధితో అంకిత భావంతో ఒక పర్టికులర్ టైం షెడ్యూల్ తయారు చేసుకోండి. ఎందుకంటే ఇంగ్లీష్ ఒకటే కాదు కదా మీరు రాయాల్సింది, అన్ని రకాల సబ్జెక్ట్స్ ఉన్నాయి. మరి ఈ ఇంగ్లీష్ని మనం ఏ టైంలో చదవాలి, ఎలా చదవాలి అనేది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, then only you can be perform your best performance in the examination. మరి మన నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ ఒక నెక్స్ట్ పాయింట్లో మీ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి నెక్స్ట్ పాయింట్ ఏముంది అంటే, మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జామ్ ఓరియంటెడ్గానే మనం తీసుకుంటున్నాం. దట్ ఈజ్ సెంటెన్స్ ఫార్మేషన్ ఉంటుంది, వీటికి సంబంధించిన వీడియో ఆల్రెడీ ఉంది. I will be try to give you again in our next video, and thank you for watching. Our next topic related with the sentence formation and rewriting the sentences, and we have to be know more about how to make the sentence